హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఈ విధంగానే ఇంకా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకొంత ముందుకు వెళ్ళడానికైతే మీరే మాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అండి. నేను మీకు చేసే రిక్వెస్ట్ ఒకటే, నేను ఏ వీడియో చేసినా ప్లీజ్ అండి పూర్తిగా చూడండి, అంతే నేను మీ నుంచి కోరుకునేది. ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? మరి ఈరోజైతే నేను వంట అదే వ్లాగ్, ఈరోజు కుకింగ్ వ్లాగ్ అన్నట్టు. అది నేను ఏం చేస్తున్నా ఈరోజు అనేది నేను మీకు చూపిస్తాను. ఒక నిమిషం. ఇదిగో చూడండి, ఫిష్ కర్రీ చేయబోతున్నా. అయితే ఇదంతా అన్నీ కలిపి పెట్టుకున్నాను, ఓకేనా? నేను దీని వంట ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే ఇంకా ఫిష్ చూపించిన కదా, దానికి కావలసిన ప్రాసెస్ అంతా నేను రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకా నేనైతే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ అయితే రెడీ చేసుకొని ముందుగానైతే కడాయి అనేది పెట్టుకున్నా. ఫిష్ కర్రీ కాబట్టి మనకైతే ఆయిల్ అనేది అయితే ఎక్కువ పడుతుంది, అందుకనైతే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నా. దాంట్లో ముందుగానైతే నేను కొన్ని మెంతులు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా పోపు దినుసులు అన్నీ వేసిన, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇంకా వేసిన. చూడండి, నేనైతే ఫిష్ కర్రీ అయితే ఇప్పటికే చేసిన, కానీ కాకపోతే ఇదైతే స్పెషల్ అండి. ఎందుకంటే మా ఆయన తీసుకొచ్చిండు, అంటే మేము ఆల్రెడీ చేసిన కర్రీ నిన్న కూడా చేసిన, కానీ కాకపోతే ఫిష్ ఎక్కువ తీసుకొచ్చిండు, మళ్ళీ ఈరోజు చేస్తున్నా. ఇవి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం ఏంటిదని అయితే నేనైతే వీడియోనైతే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఇవైతే ఈరోజు అయితే స్పెషల్ అన్నట్టు. ఈ ఫిష్ కర్రీ అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు అనేది అయితే వీడియో లాస్ట్లో నేను చెప్తాను. అంతవరకు దాకానైతే మీకైతే సీక్రెట్ అన్నట్టు. నేనైతే చేశాను, చాలా రకాలుగా చేస్తాను ఫిష్ కర్రీ. మేము ఆల్రెడీ నేను నిన్న చేసిన అని చెప్పిన కదా, నేను నిన్న ఒకలాగా చేసిన, మళ్ళీ ఈరోజు ఒకలాగా చేస్తున్నా. చూడండి, ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు మనమైతే అంటే కొంతమంది వేసుకుంటారు, వేసుకోరు, కానీ కరివేపాకు వేసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసం అయితే కంపల్సరీ కరివేపాకు అనేది అయితే మీరైతే స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒకవేళ నా కర్రీ చూసి ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చెప్తున్నాను, లేదంటే మీ స్టైల్లో మీరు చేసుకున్నప్పుడు కూడా ఒకసారి అయితే కరివేపాకు వేసి అనేది చూడండి. అప్పుడు కర్రీ అనేది ఇంకా ఎలాంటి ఫ్లేవర్లో మనకైతే ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది, ఓకేనా? నేనైతే వేసుకుంటాను, నాకు ఇష్టం. చికెన్లోనైనా ఇట్లా ఫిష్లోనైనా మటన్లోనైనా కరివేపాకు వేసుకోవడం అయితే ఇష్టం నాకైతే, నేను వేసుకుంటాను. అందుకనే మీరు వేసుకుంటారా వేసుకోరా అనేది నాకు తెలియదు కాబట్టి ఒకసారి వేసుకొని కూడా ట్రై చేయండి, ఓకేనా? నేనైతే ఇందులో ఇంకా అనాస పువ్వు వేసిన, బగారాకు వేసిన ఫ్రెండ్స్. ఈ తాల్పు మాడకుండానైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే మనం అల్లం వేసినాం కదా, అల్లం వేసినప్పుడు అయితే అడుగు అయితే అంటుకుంటుంది కాబట్టి అడుగు అంటుకోకుండా కూడా నేనైతే వేసిన. ఫిష్ కర్రీ చింతపులుసుతో కూడా వేసుకోవచ్చు, నేను అట్లా కూడా చేస్తా. ఒక్కొక్కసారి కొంచెం కర్రీ మనకు చిక్క గ్రేవీ కావాలనుకుంటే టమాటా అయితే వేసుకోవడం అయితే కంపల్సరీ. కానీ నాకు చింతపులుసు పోసిన దానికంటే ఇట్లా టమాటా మళ్ళీ చింతపులుసు రెండు కలిపి చేసిన కూర బాగుంటుంది, అంటే నాకు నచ్చుతుంది అట్లా. మనమైతే ఇంకా టమాటాలని మధ్య దాకా కొంచెం మూత పెట్టుకొని ఉందాం. చూడండి, కొంచెం టమాటా అయితే మనకు మగ్గుతుంది. నేనైతే దాన్ని 5 minutes అయితే దానికైతే గ్యాప్ ఇచ్చిన. చూడండి, కొంచెం మగ్గింది ఆల్రెడీ. మళ్ళీ సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి టమాటా కూడా అంత ఫాస్ట్గా అట్లా ఏం ఉడుకుతలేదు పాపం, ఎండకు అది కూడా దాని ప్రాణం. అదెంత అసలు టమాటా ఎంత ఉడికినా కూడా కొంచెం అట్లా కాయ ఉంటుంది. చూడండి, మనమైతే దాన్ని బాగా కలుపుకున్న తర్వాత నేను కారం కూడా వేసిన, దాంట్లోనైనా వేసిన తర్వాత మళ్ళీ చింతపులుసు పోసుకున్నా. ఇంకా మనకైతే గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. మేమైతే ముగ్గురమే కాబట్టి కొంచెమే చేసిన, ఎందుకంటే నేను నైట్ చేసిన ఆల్రెడీ, అందుకోసమనే కొంచెమే గ్రేవీ అట్లా చేసిన కొంచెమే. ఇంకా మా శ్రేష్ఠ అయితే నైట్ కూడా తినలేడు ఫ్రెండ్స్ నిన్న. మరి ఈరోజైనా తింటాడో తినడో తెలియదు. ఆయన ఫిష్ అని రోజు అడుగుడే.
కానీ తీసుకొచ్చినాం కానీ సాయంత్రమే తిన్నాడు కాబట్టి ఇంకా మళ్ళీ నైట్ ఏం తినలేదు, తినకుండానే పడుకున్నాడు. చూసారు కదా, ఇదిగోండి నేను ఫిష్ అయితే ఇక్కడ అన్నీ కలిపి పెట్టుకున్నా ముందే. అందుకోసమనే కర్రీలోనైతే కొంచెం తక్కువనే వేసిన మసాలాలు ప్రతిదీ. దీంట్లోనైతే మసాలాలు అన్నీ ఉప్పు కారం అన్నీ వేసుకొని నేనైతే కలిపి పెట్టుకున్నా కాబట్టి దాంట్లో అయితే కొంచెం తక్కువనే వేసిన. ఇంకా మనకు చారు అనేది ఎక్కడ దాకా మసిలింది అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇదిగోండి మనకైతే మంచిగా మసిలింది, కొంచెం చిక్కపడ్డది గ్రేవీ. తర్వాత దీంట్లోనైతే ఇంకా మనం ఇక్కడ కలిపి పెట్టుకున్న ఫిష్ని అయితే వేసుకోవాలి. నేను వేసుకుంటున్నాను చూడండి మెల్లమెల్లగా. ఇంకా మనం ఏం చేసినా ఈ ఫిష్ వేసిన తర్వాతనే మసాలాలు కూడా నేను యాడ్ చేసిన. అదైతే కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందండి. మసాలా సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్న, క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా మనం ఏం చేసుకున్నా ఇప్పుడే కాబట్టి వీటిని చూడండి, ఫిష్ అయితే కొంచెం ఎక్కువనే అయినాయి కదా, ఎక్కువ తీసుకొచ్చిండు, చాలా అంటే చాలా ఎక్కువ తీసుకొచ్చిండు. అందుకనే 2 సార్లు వండిన. అయినా కూడా ఇంకా దీంట్లో గ్రేవీలో చూడండి ఫిష్ ఇంకా పైననే ఉంది. ఇంకా మనమైతే దీంట్లో ఏం కలుపుకోవాలన్నా మనకు పులుసు అంతా ఫిష్కి పట్టేటట్టుగా మంచిగా మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంత కొంచెం వాటర్ వేసుకుంటున్నా చూడండి. ఇంకా మనం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే పెట్టుకోవడమే. ఇది ఉడికిందంటే ఇంకా మనం దీన్ని కలపలేము, ఏం చేయలేము, దేనికి అది విడిపోతుంది కాబట్టి ఇంకా కలపకుండా చూడండి. నేనైతే గార్నిష్ కోసం అని కొంచెం కరివేపాకే వేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే నా దగ్గర అయితే అసలు కొత్తిమీరాకు అనేది లేదు, నిన్ననే అయిపోయింది. అందుకోసం నేను మళ్ళీ కొంచెం మనకు మంచి స్మెల్ రావాలి కాబట్టి అయితే మళ్ళీ కరివేపాకే వేసిన. ఓకే అండి, కూర అయితే దగ్గరకు వచ్చింది ఆల్రెడీ. చూసారా, ఇవైతే మేమైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర తీసుకొచ్చిన ఫిష్ అండి. డ్యామ్ దగ్గరికే వెళ్ళి తీసుకొచ్చిండు. ఆల్రెడీ నేను నిన్న కూడా ఈ ఫిష్ కర్రీ వండినాను, కానీ నిన్న వీడియో చేయలేదు, నిన్న నైట్ చేసినాం. ఎక్కువ తీసుకొచ్చిండు, అందుకోసమనే 2 సార్లు వేద్దామని ఇంకా నిన్న నైట్ అయితే వీడియో తీయలేను. మళ్ళీ ఈరోజు అయితే ఈవినింగ్ వేస్తున్నా, అందుకోసమనే వీడియో తీసిన. చూడండి ఒకసారి చూపిస్తా. ఇదిగోండి ఫిష్ అయితే మంచిగా ఉడికింది. నేనైతే మొత్తం కలిపి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఫిష్ కొన్ని ఎక్కువ తీసుకొచ్చిండు, ఇంకా అన్నీ కూర చేస్తే కూడా మళ్ళీ ఒడవది కదా అని నేనైతే మళ్ళీ ఈరోజు చేసిన. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, మరి ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది. మమ్మల్ని అయితే ఇంక ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మేమైతే చేసే ప్రతి వీడియోకి అయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకటి చూపిస్తా చూడండి. మా బాబు అయితే గింతంతే ఉన్నాడు కానీ క్రికెట్ ఆడుతాడు చూడండి. పత్తి చేను ఉంటుంది కదా, ఇదంతా నేను చూపించిన కదా, ఈ పత్తి చేను అయితే ఇదంతా దొబ్బిస్తే ఇదిగోండి ఇక్కడైతే క్రికెట్ ఆడుకుంటాడు. ఇంతవరకు దాకా బ్యాటింగ్ కూడా ఆడిండు. వీలైతే ఆ క్లిప్ కూడా దీంట్లోనైతే యాడ్ చేస్తా. ఓకేనా? ఓకే అండి, మరి మమ్మల్ని అయితే ఈ విధంగానే సపోర్ట్ చేయండి మరి. ఓకేనా? బాయ్.